టైం కరెక్ట్ గా ఉదయం 6 అయింది. మేము ఈ హోటల్లో నైట్ స్టే చేసాము. గ్రాండ్ ఇంపీరియర్ హోటల్ పూణేలో ఉందన్నమాట. ఎక్స్ప్రెస్ హైవే కి దగ్గరలో ఉంది. ఫ్యామిలీ రూమ్ అయితే తీసుకున్నాము. 5000 అలా పడింది అనమాట. 4 బెడ్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఇలా ఉందన్నమాట రూమ్ అయితే. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఈ హోటల్ వచ్చి ఒక అపార్ట్మెంట్ లో సపరేట్ గా ఉందన్నమాట. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ అలా 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 వస్తున్నారు. చాలా క్లైమేట్ చల్లగా ఉంది, కొంచెం అలా మోడరేట్ గా ఉందన్నమాట. పూణే సిటీ అయితే చూడండి ఇలా ఉంది. ఇంకా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్ గా మనం ఈ రోజు సాటర్డే కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదనమాట. మన ముంబై మిషన్ డే 2 ఈ రోజే మొదలవుతుంది. ఈ రోజు మనం ఇండియాలోనే అత్యంత ఐకానిక్ రోడ్ అయిన యశ్వంత్ చౌహాన్ ముంబై పూణే ఎక్స్ప్రెస్ మీదుగా మాయానగరి ముంబైలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఉదయం 6ంటికే బయలుదేరడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ముంబై ఎంట్రీలో ఉండే ఘాట్ సెక్షన్ ట్రాఫిక్, అలాగే లోనావాలా కండాల దగ్గర వచ్చే బాటిల్ నెక్ మార్నింగ్ పిక్స్ అవర్స్ కంటే ముందే దాటేయాలి. ఈ టైంలో డ్రైవ్ చేయడం వల్ల పొగమంచు మధ్యలో పర్వతాల వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కే ముందే టిఫిన్ అండ్ పెట్రోల్ ఫుల్ కొట్టించాలని చూస్తున్నాము. ఈ మధ్యలో ఎక్కడ హోటల్స్ అయితే కనపడట్లేదు అనమాట. చూడాలి ఇక్కడ ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాము. సో ఇంకా మనం ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కలేదనమాట. నెక్స్ట్ పూనా ఓల్డ్ రోడ్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం వెళ్తాం అనమాట. అసలు చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రూట్స్ అన్ని. సో అన్ని ఫ్లైఓవర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పూనా 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 బాగుందన్నమాట, చాలా బాగుంది. పూణే ఆడి. సో మెట్రో కూడా వచ్చిందనమాట. మనం ఏంటంటే అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇప్పుడు సిటీలోకి అయితే వెళ్ళలేదన్నమాట. సిటీలోకి వెళ్ళిపోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది. మనమైతే హైవేలోనే ఉన్నాము కాబట్టి అంతేం లేదనమాట. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. అక్కడైతే ఫుల్ పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాము, గాలి పట్టిస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా అయితే చేసేసామన్నమాట. సో ఎక్స్ప్రెస్ హైవేలో మరి పెట్రోల్ ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియదు, అందుకని ఫుల్ జుమ్ అని పెట్రోల్ అన్ని పట్టించేసి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట వెళ్ళడానికి. నేను బ్రేక్ఫాస్ట్ తొందరగా తినేది అయితే వచ్చేసాను. మా వాళ్ళు ఇంకా తింటున్నారనమాట. ఆ గాలి కొట్టించడానికి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటదంటే వడాపావ్, పావ్ బజ్జీ అలాంటివి ఉంటాయి. సో అవి తినేసి, పోహా అవి తినేసి వచ్చేసామన్నమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్స్ప్రెస్ వే నా రోడ్ లో నేనే పోతున్నా. నా రోడ్ లో నేనే పోతున్నా. ఫైనల్ గా మనం ముంబై పూణే ఎక్స్ప్రెస్ ఏవైతే ఎక్కేసామో ఆ పేరుతోనే అనమాట యశ్వంత్ చౌహాన్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది 6 లేన్ వైడ్ రోడ్. అసలు ఒక గుంత కూడా ఉండదు. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. స్పీడ్ లిమిట్స్ పక్కాగా ఫాలో అవ్వాలి, లేదంటే కెమెరాలు క్యాప్చర్ చేసి భారీగా చలాలను పంపిస్తాయి. కానీ వ్యూస్ మాత్రం అబ్బా 2 కళ్ళు సరిపోవు. అసలు ఈ రోడ్డుని ఎందుకు కట్టాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటి, మరి భారతదేశ రోడ్డు రవాణా రంగాన్ని ఇది ఎలా మలుపు తిప్పిందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 1990 కాలానికి వెళ్తే ముంబై భారత ఆర్థిక రాజధానిగా, పూణే యొక్క పెద్ద ఇండస్ట్రియల్ మరియు ఐటీ హబ్ గా వేగంగా ఎదుగుతున్నాయి. కానీ ఈ 2 నగరాలు కలిపే పాత నేషనల్ హైవే NH4 ఘోరమైన ట్రాఫిక్ మరియు ఘాట్ రోడ్లు మలుపులతో నరకాన్ని తలపించేది. కేవలం 150 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి 5 నుండి 6 గంటల సమయం పట్టేది. ఖండాల, లోనావాలా ఘాట్ సెక్షన్లు ప్రమాదాలు నిత్యకృతంగా మారాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, సమయం వృధా అవుతుందని అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించింది. 1990లోనే రైట్స్ సంస్థ దీనిపై స్టడీ చేసింది. 97లో మహారాష్ట్ర రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ పనులు అధికారంగా మొదలయ్యాయి. దాదాపు 1630 కోట్ల రూపాయల బడ్జెట్ తో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, L&T వంటి పెద్ద కంపెనీలు రంగంలోకి దిగాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులు, కఠినమైన నల్లరాతి కొండలను తొలగించి రోడ్లు వేయడం సాధారణ విషయం కాదు. ఈ 94.5 కిలోమీటర్ల మార్గం రికార్డు స్థాయిలో 6 అత్యధిక సొరంగాలు నిర్మించారు. అప్పటిలో భారతదేశంలోనే అతి పొడవైన రోడ్ టన్నల్ నెట్వర్క్ ఇదే. చివరికి 2000 సంవత్సరంలో కొన్ని భాగాలు తెరుచుకుని ఏప్రిల్ 2002 నుంచి ఈ ఎక్స్ప్రెస్ హైవే పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.
సరే, ఈ రోడ్డు వల్ల వచ్చిన మార్పులు ఏంటి? సమయం ఆదా. ముంబై పూణే ప్రయాణ సమయం 5 గంటల నుండి నేరుగా 2 గంటల లోపల తగ్గిపోయింది. ఆర్థిక విప్లవం. ఐటీ కంపెనీలు, ఆటోమొబైల్ పరిశ్రమలకు సరుకు రవాణా ఎంతో సులభమైంది. పూణే నగరం ఐటీ హబ్ గా మారడానికి ఈ కనెక్టివిటీ ప్రధాన కారణం. షార్ట్ వీడియో ఇది. భారతదేశంలోనే యాక్సిస్ కంట్రోల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ లేని టోల్ రోడ్ సంస్కృతిని ఇది పరిచయం చేసింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చూసాక దేశంలో యమునా ఎక్స్ప్రెస్ హైవే, సమృద్ధి మహామార్గ్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే లాంటి భారీ ప్రాజెక్టులకు ఊరట లభించింది. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఫస్ట్ వచ్చిన టన్నల్ కామ్షెడ్ 2 టన్నల్. ఇది 191 మీటర్స్ ఉంటదన్నమాట. ఇదే మొదటి టన్నల్. ఈ రూట్ లో మొత్తం 6 టన్నల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసింది కామ్షెడ్ 2, నెక్స్ట్ కామ్షెడ్ 1 వస్తుంది, తర్వాత కండాలా టన్నల్, తర్వాత ఆడోషి టన్నల్, మడాపా టన్నల్, బటాన్ టన్నల్. ఇది ముంబైకి దగ్గర అయ్యేటప్పుడు వచ్చే టన్నల్ అనమాట. ఇది చాలా పెద్ద టన్నల్, 1046 మీటర్స్ టన్నల్ అనమాట. ఈ టన్నల్స్ బయట క్లైమేట్ చూస్తుంటే అసలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ జూన్ లోనే వస్తున్నాం కానీ మనకు వానలు అయితే పడలేదు. అదే రైనీ సీజన్ లో వస్తే మాత్రం ఇక్కడ కిక్కే వేరు. అసలు జలపాతాలు చాలా ఉంటాయి అంట. ఆ వ్యూవేసే చాలా బాగుంటాయి అనమాట. ఆ పక్కన కనపడేదే లోనావాలా అనమాట. మేబీ మనం ఓల్డ్ రూట్లో వెళ్తే మనం లోనావాలా టచ్ అయ్యి వెళ్తాము. మనం ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తున్నాం కాబట్టి మనం లోనావాలా లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇది ఇంకో టన్నల్ వచ్చింది. ఈ టన్నల్ తర్వాత ఒక చూడండి, ఈ బ్రిడ్జ్ అసలు ఎంత బాగుందో. అప్పట్లోనే ఎంత బాగా కట్టారంటే మనకి ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాం ఈ బ్రిడ్జ్. అప్పట్లోనే ఈ బ్రిడ్జ్ ఇక్కడ కట్టారు, హ్యాంగింగ్ బ్రిడ్జ్. మళ్ళీ ఇంకొక టన్నల్ వస్తుంది చూడండి, చిన్న టన్నల్. కొండల మధ్యలో వెళ్తుంటే మాత్రం డ్రైవింగ్ చేసినట్టే అనిపించట్లేదు అనమాట. చాలా బాగుంది. అదే మనం ట్రైన్లో వెళ్తే కనుక లోనావాలా ఇవి గ్రోవలు వస్తాయి, అందరు అరుస్తుంటారు, చాలామంది వెళ్తుంటారు కాబట్టి. ఈ టన్నల్స్లో చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది లాంగెస్ట్ టన్నల్ లోపలికి వెళ్తున్నాం. టన్నల్ దాటుతుంటే వచ్చే ఫీలింగ్ ఏదో హాలీవుడ్ సినిమాలో కార్ చేసింగ్ సీన్ లా ఉంటుంది. టన్నల్ లోపల అసలు లేన్ మార్చకూడదు, లైట్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టన్నల్ చాలా పెద్ద టన్నల్, లైట్స్ ఉన్నాయి పైన చూడండి. హెయిర్ ఫ్లో కోసం అది పెట్టారు, రౌండ్ తిరిగేటి పెట్టారు చూడండి. అదే ఇది చాలా పెద్ద టన్నల్ అనమాట. మనం డ్రైవ్ చేస్తుంటే ఇంకా డ్రైవ్ చేస్తున్నామా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇయర్స్ క్లోజ్ అయినట్టు కనపడుతుంది అనమాట. ఎందుకంటే మనం టన్నల్ లోపల వెళ్తున్నాం కాబట్టి కొండ లోపల. చాలా పెద్ద అది అనమాట. నేనేంటంటే 80 స్పీడ్లో వెళ్తున్నా, నేనేమి స్పీడోమీటర్ కూడా పెట్టలేదు, కానీ అది మాత్రం కార్ వెళ్ళిపోతుంది, అంత స్లోప్గా ఉన్నట్టుంది అనమాట. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది టన్నల్స్లో వెళ్ళడం. యూటర్న్ అంటే కొంచెం ఆ పక్క రోడ్కి కనెక్టివిటీ ఉన్నట్టుంది. ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు దాని లోపల వెళ్ళొచ్చు అనుకుంటా. యూటర్న్ అని పెట్టారు కానీ లోపల అది ఉందని చూడండి. ఈ టన్నల్స్లో మాత్రం చాలా బాగుందన్నమాట. స్ట్రైట్ ఒకటే రోడ్డు. నేను జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి వీడియో తీస్తున్నాను. సో చూడండి, ఇంకా వెళ్తూనే ఉంది. అసలు డ్రైవింగ్ చేస్తుంటే నాకే ఏదోలాగా ఉందన్నమాట. ఇంకా ఎంతసేపు అని పెట్టు ఉందన్నమాట. అంత పెద్ద టన్నల్ ఇది. అయితే మనం బాంబేకి దగ్గర పడినప్పుడు వచ్చే టన్నల్ అనమాట ఇది, లాస్ట్ టన్నల్.
సో మనం టన్నల్స్ అన్ని దాటేసుకొని మనం ముంబై సిటీ ఎంట్రీకి అయితే అయిపోతున్నాం. ఎక్స్ప్రెస్ వే ఎండ్ అయిపోతుంది. కంబోలి దాటుకొని మనం నవి ముంబైలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుండి ముంబై అసలు రంగు మొదలవుతుంది. ఎంత తెల్లవారుజామున వచ్చినా సిటీ ఎంట్రీలో ట్రాఫిక్ అనేది కామన్. లోకల్ బస్సులు, టాక్సీలు వెల్కమ్ టు ముంబై. ఫ్రెండ్స్, హైదరాబాద్ రోడ్లకి ముంబై రోడ్లకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ లేన్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఏ మ్యాపింగ్ అటు ఇటు అయినా లోకల్ ట్రాఫిక్ ఇరుక్కుపోతాం. బట్ ఎనీవేస్, ముంబై స్కైలైన్ బిల్డింగ్ చూస్తుంటే ఒక వైబ్ వచ్చేస్తుంది. మనం ఫైనల్ గా రీచ్ అయిపోయాం. గ్రాండ్ ఇంపీరియల్ హోటల్ నుండి మొదలైన మన డే 2 జర్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ముంబై ఎంట్రీలో వచ్చేసాం. హైదరాబాద్ టు ముంబై ఈ 2 days రోడ్ ట్రిప్ నా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. యశ్వంత్ చౌహాన్ ఎక్స్ప్రెస్ వే వ్యూస్ మీకు నచ్చాయా లేదా? ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ముంబైలో మన నెక్స్ట్ ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో వచ్చే వ్లాగ్ లో చూపిస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.